ప్రియమైనటువంటి విద్యార్థులారా, అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. పిల్లలు, ఈరోజు ఈ క్లాస్లో 10వ తరగతి మరి గత క్లాసుల్లో మనం ఎన్నో విషయాల గురించి చెప్పుకుంటున్నాము. బట్ ఈరోజు 7వ తరగతికి సంబంధించి 11వ పాఠము మరి 4వ భాగం. 11వ పాఠము 4వ భాగము. ఈ యొక్క 4వ భాగానికి సంబంధించి మనము ఈరోజు మరికొన్ని అంశాల గురించి మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఆల్రెడీ ఈ యొక్క గేయంలో మరి ఒక పల్లవి ఒక చరణం గురించి మనం గత క్లాసులో నేర్చుకున్నాము. ఈరోజు 3, 4 ఈ 2 చరణాల గురించి మరి ఈరోజు మనం తెలుసుకోవటానికి మరి వాటి గురించి ఆలపించడానికి మనం ప్రయత్నం చేద్దాం. పిల్లలు, మరి మీకు గత క్లాసుల్లో చెప్పినటువంటి అంశాల గురించి చదువుకొని నేర్చుకొని చూడకుండా రాయండి అని చెప్పాను. మరి వాటిని రాసుకొని వచ్చారా? వెరీ గుడ్. మరి దీంట్లో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు అంటే ఈ గేయానికి సంబంధించినటువంటి వాటిని విశ్లేషణాత్మకతతో కూడుకొని రాసుకొని రండి అని చెప్పాను. మరి ఆ పని కూడా మీరు చేసుకొని వచ్చారా నాన్న? వెరీ గుడ్. భారతదేశం చాలా సంస్కృతి సాంప్రదాయాలతో, కుల మత వర్గ లింగ విచక్షణ భేదాలతో ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వంలాగా ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని వర్గాలున్నా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. అదే మన సంస్కృతి. ఈనాడు ప్రపంచం అంతా కూడా భారతదేశం చూస్తూ ఉంది. ఎందుకు చూస్తుంది అని అంటే, భారతదేశం అనేది ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైనటువంటి దేశం. ఈనాడు అమెరికా కానీ, రష్యా కానీ, జపాన్ కానీ, చైనా కానీ, ఎనీ కంట్రీ. సో ఏది ఏమైనా ఇండియా ఎంతో మంచి కంట్రీ, శాంతియుతమైనటువంటి కంట్రీ, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి సెకండ్ దేశంగా ఉన్నప్పటికీ, ఎంతో పాపులేషన్ ఉన్నప్పటికీ, ఎన్నో ఆచారాలు, ఎన్నో సంస్కృతులు, మరి ఎన్నో మూఢాచారాలు ఇవన్నీ ఉన్నా సరే మన దేశాన్ని ఏ ప్రాంతానికి పోయినా గర్వంగా చూస్తారు. మనం కూడా అలానే చెప్పుకోవాలి. ఇందా చెప్పుకున్నాం కదా, ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. కాబట్టి మరి ఏ ప్రాంతానికి పోయినా, ఎక్కడ పోయినా మన దేశం యొక్క గొప్పతనాన్ని పొగుడుతూనే ఉండాలి. ఎంత పొగిడినా అంత తక్కువే. ఎందుకనంటే అనేకమైనటువంటి సంపదలకు ఇక్కడ నిలయం. అందుకనే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి 250 సంవత్సరాలకు పైగా మన దేశాన్ని పాలించారు. ఇక్కడ ఉన్నటువంటి సంపద ఎంతో దోసుకుపోయారు. అయినా సరే భారతదేశం పూర్ కంట్రీ అని చెప్పేసి అన్నారు. ఎన్ని అన్నా ఇక్కడ ఉన్నటువంటి భూమి పవిత్రతకు నిలయం. పవిత్రమైనటువంటి నదీ జల ప్రవాహాలు, జీవనదులు, ఆది కావ్యముగా పేరుగాంచినటువంటి రామాయణ మహాకావ్యము, మరి వేదవ్యాసుడు చే రచింపబడినటువంటి భారత భాగవత కావ్యాలు, వేదాలు. ఎన్ని వేదాలు? 4 వేదాలు. ఏంటవి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్ణ వేదము. అవి కాకుండా భారతము, భాగవతము, రామాయణ మహాకావ్యాలు. ప్రపంచంలోనికి సాహిత్యం పుట్టక ముందే ఇక్కడ సాహిత్యం పుట్టింది. ప్రపంచంలో తెలివి లేనటువంటి సమయంలోనే ఇక్కడ తెలివి పుట్టింది. ప్రపంచంలోనే నాగరికత లేనటువంటి కాలంలో ఇక్కడ నాగరికత వెలిసింది. ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గొప్ప సైంటిస్టులను తయారు చేసి వాళ్ళ దేశాలకు ఎగుమతి చేసినటువంటి కంట్రీ మన ఇండియా. అలాంటి అవనిపై జన్మించటం నిజంగా మనం గర్వపడాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు, అనవసరంగా ఇండియాలో పుట్టాను రా, పూర్ కంట్రీ అనుకుంటున్నాం. మనం వేగంగా డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ మంది. డెవలపింగ్ కంట్రీ, ఎస్, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం, ఎస్. ఇంకా మన దేశం ఇంకో కొద్ది రోజుల్లో ప్రపంచంలోని అగ్రగామి దేశంగా రాణించబోతూ ఉంది. ఇంతమంది ఉన్న అనేకమైనటువంటి రైతులు చక్కటి ధాన్యాన్ని పండిస్తూ ఉన్నారు. మనందరికీ కడుపు నిండా భోజనం పెడుతూ ఉన్నారు. రైతే వెన్నెముక, రైతే దేశానికి మహారాజు అని రైతుని మహారాజు చేసినటువంటి అవని ఈ భారత గడ్డ. అంతేకాదు,
మరి ఎవరిని ఎలా ఉండాలి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని పొగడబడినటువంటి దేశం మన దేశం. అందుకని భగవంతుడి కంటే కూడా గురువుకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులారా, మరి ఈ విధంగా ఇలా అనేకమైనటువంటి అంశాలతో ముందుకు పోతూ సమాజం కోసం, నవ సమాజం కోసం మరి అనేకమైనటువంటి రీతుల్లో సంతోష తన్మయత్వంతో ముందుకు పోతూ మరి దేశం యొక్క గొప్పతనాన్ని, దేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి సాటి చెప్పినటువంటి పవిత్రమైనటువంటి దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, అలాంటి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని మనం ఎప్పటికీ కూడా గర్వంగానే చెప్పుకోవాలి. ఎంతోమంది చక్రవర్తులు, ఎంతోమంది మహామహారాజులు ఈ దేశాన్ని పాలించారు. విదేశీయులను ఎదిరించారు, శత్రువును చీల్చెండాడారు, ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించారు. ప్రపంచానికి శాంతియుతంగా ఉండాలని బోధించినటువంటి అవని మన భారతదేశం. అహింస మార్గంలో కాకుండా శాంతి మార్గంలో మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. స్వేచ్ఛా వాయువులు, ప్రజాస్వామ్య ప్రపంచంలోనే అతిపెద్ద గణతంత్ర రాజ్యంగా కీర్తికెక్కినటువంటిది మన భారతదేశం. ప్రపంచంలోనే శాంతియుతమైనటువంటి కంట్రీగా పేరుగాంచినటువంటిది మన భారతదేశం. మన శత్రుమూకలు మన మీద కాళ్ళు రువ్వుతున్నా, కళ్ళు ఎర్ర చేస్తున్నా శాంతియుతంగానే వారికి బదులు చెప్తూ ఉన్నాం. ధీటుగా వారిని ఎదుర్కొంటూ ఉన్నాం. అటు పౌరుషంలో, ఇటు పరాక్రమంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయనటువంటి ధైర్యం ఉన్నటువంటి, దమ్మున్నటువంటి దేశం మన భారతదేశం. ఏ రంగం తీసుకున్నా, ఏ భాగం మనం ముందుకు పోయినా అనేక రంగాల్లో రాటు తేలినటువంటి ఆణిముత్యం వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి దేశం మన భారతదేశం. అటువంటి దేశం యొక్క కీర్తిని, అటువంటి దేశం యొక్క గొప్పతనాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు శ్రీలు పొంగిన జీవగడ్డ, శ్రీలు పొంగిన జీవగడ్డ అన్నటువంటి యొక్క గేమ్లో ఎంతో మధురంగా, ఎంతో గాంభీర్యంగా, ఎంతో అందంగా కళ్ళకు కట్టినట్లుగా వర్ణిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ మనం ఒక పల్లవి, ఒక చరణం చూసాము. ఈరోజు 3-4 చరణాలు చూద్దాం. చూడనా? శ్రీలు పొంగిన జీవగడ్డై, పాలు పారిన భాగ్యసీమై, వరలినది భరత ఖండము, భక్తి పాడర తమ్ముడా, వేదశేఖలు వెలిసెనిచ్చట, ఆది కావ్యము బలరనిచ్చట, బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిద చెల్లెలా, శ్రీలు పొంగిన జీవగడై, పాలు పారిన భాగ్యసీమై, వరలినది భరత ఖండము, భక్తి పాడర తమ్ముడా, విపిన బంధుర వృక్షవాటిక, ఉష నిషన్మధు వలికెనిచ్చట, విపుల తత్వము విస్తరించిన విమలతలమిదే తమ్ముడా, విపిన బంధుర వృక్షవాటిక, ఉపనిషన్మధు వలికెనిచ్చట, విపుల తత్వము విస్తరించిన విమలతలమిదే తమ్ముడా, శ్రీలు పొంగిన జీవగడై, పాలు పారిన భాగ్యసీమై, వరలినది భరత ఖండము, భక్తి పాడర తమ్ముడా, భక్తి పాడర తమ్ముడా. రాయప్రోలు సుబ్బారావు గారు మరి ఎంతో భక్తిభావంతో దేశభక్తి గేయాన్ని మన మనసుకి హత్తుకునేటట్లుగా, అద్భుతంగా, అమోఘంగా, మనోహరంగా మన కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కవి మన దేశపు గౌరవాన్ని, గొప్పతనాన్ని సాటి చెప్పే విధంగా ప్రతి వారు పాడుకునేందుకు వీలుగా మరి గేయములో ఈ కింది విషయాలు ఎంతో అద్భుతంగా చెప్పాడు. ఆయన భారతదేశ ప్రజలను తమ్ముడా, చెల్లెలా అని సంబోధిస్తూ ఉన్నాడు.
మన భారతదేశం సిరులు పొంగినటువంటి జీవమున్నటువంటి భూమి అని, ఇది పాడి పంటలు గల భాగ్యదేశమని, అట్లాంటి ఈ భారతదేశాన్ని గూర్చి మనం అంతా కూడా మరి ఎంతో భక్తితో ఎంతో వినమ్రతతో పాడుకోవాలని అంటాడు. అందుకనే కాదు, వేదాలు వాటి శాఖలు ఈ దేశంలోనే వెలిశాయి. ఆది కావ్యమైనటువంటి రామాయణం ఇక్కడే పుట్టింది. మహాభారత భాగవతాలను రచించినటువంటి వేదవ్యాసుడు, ఎందరో మొదలైనటువంటి మునులు, కవులు, కళాకారులు, గొప్పవాళ్ళు జన్మించినటువంటి పుణ్యభూమి మన భారత భూమి. మరి ఈ దేశంలో దట్టమైనటువంటి చెట్లతో కూడినటువంటి విస్తారమైనటువంటి అరణ్యాలున్నాయి. మధురమైనటువంటి భావ సారంగాలు, ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడిన తత్వబోధన విస్తరించినటువంటి పవిత్ర భూమి ఇది. మరి తత్వాన్ని బోధించినటువంటి గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, ఇలా అనేకమైనటువంటి వాళ్ళు పుట్టారు. మరి ఎన్నో అద్భుతమైనటువంటి నదీ జలాలతో, అనేకమైనటువంటి అభయ అరణ్యాలతోటి, అనేకమైనటువంటి జీవరాశులు కలిగినటువంటి అడవులతో వెలసిల్లుతున్నటువంటి సంపద మన దేశం యొక్క గొప్ప గర్వకారణంగా మనం చెప్పవచ్చు. అంతేకాదు, ఉపనిషత్తులు ఇక్కడే పుట్టాయి. వివరాలతో కూడినటువంటి తత్వబోధన విస్తరించినటువంటి పవిత్ర భూమి ఇది. అందుకే ఇక్కడ అంటాడు, విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్ముదువలికే నిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తలమిదే తమ్ముడా. విపిన బంధుర వృక్షవాటిక ఉపనిషన్ముదువలికే నిచ్చట విపుల తత్వము విస్తరించిన విమల తలమిదే తమ్ముడా. విమల తలమిదే తమ్ముడా. కాబట్టి మరి ఈ దేశంలో దట్టమైనటువంటి చెట్లతో కూడినటువంటి విస్తారమైనటువంటి అడవులు ఉన్నాయి. ఎన్నో అడవులు ఉన్నాయి. మన తెలంగాణ ప్రాంతంలో నల్లమల అడవులు, అనేకమైనటువంటి మహారాష్ట్ర, ఏపీ, మరి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి స్టేట్లో కూడా అనేకమైనటువంటి అభయ అరణ్యాలు ఉన్నాయి, పెద్ద పెద్ద అరణ్యాలు ఉన్నాయి. ఆ అడవుల్లో ఎంతో జంతు సంపద వెలసిల్లుతూ ఉన్నటువంటిది, మరి వృక్ష సంపద తాడెలుతూ ఉన్నటువంటిది, అనేకమైనటువంటి వృక్షాలతో తులతూగుతూ ఉన్నటువంటిది, సమయానికి గాలులు, వానలు అనేకమైనటువంటివి చక్కగా పడుతూ ఉన్నటువంటి సమయం ఇది. అంతేకాదు, మధురమైనటువంటి భావసారంగం, ఉపనిషత్తులు పుట్టినటువంటి గడ్డ ఈ గడ్డ. అంతేకాదు, వివరాలతో కూడినటువంటి తత్వబోధన విస్తరించినటువంటి పవిత్ర భూమి ఈ భారత భూమి. కాబట్టి ఉపనిషత్తులు నదీ జలాలతో, ఆ అభయ అరణ్యాలతో, పవిత్రమైనటువంటి భావజాలంతో, పచ్చటి ప్రకృతితో వెలసిల్లుతూ ఉన్నటువంటి భూమి నా భారత భూమి. అందుకనే శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. 4. సూత్రయుగములు శుద్ధవాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ చిత్రదాస్యము చరిత్రల చెరిగిపోయెను చెల్లెలా. సూత్రయుగములు శుద్ధవాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ చిత్రదాస్యము చరిత్రల చెరిగిపోయెను చెల్లెలా. శ్రీలు పొంగిన జీవగడ్డై ఆలు పారిన భాగ్యసీమై మరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. సూత్రయుగముల శుద్ధవాసన క్షాత్రయుగముల శౌర్య చండిమ చిత్రదాస్యము చరిత్రల చెరిగిపోయెను చెల్లెలా. మరి అనేకమైనటువంటి కాలంలోనే ఆపస్తంభ అశ్వలాయనాది సూత్రాలను చెప్పినటువంటి కాలం నాటి గొప్పతనం, ప్రచండ పరాక్రమాన్ని, రాజుల కాలం నాటి పరాక్రమ చరిత్రల్ని పరదేశుల కింద బానిసతనం వల్ల అంతరించిపోయాయి. మరి ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళు, మరి వీళ్ళు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు, మన దేశం మీద అటాక్ చేశారు. మరి వాళ్ళందరి చేతుల్లో, వారందరి యొక్క కబంధ హస్తాల్లో మన భారతదేశం నలిగిపోయింది. మరి ఇలా అనేకమైనటువంటి పతనం చెందిపోయింది. మరి ఆనాడు ఎన్నో జనపదాలు ఉండేవి. మరి అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ మరి ఎంతో చక్కటి భావనతో కూడుకున్నటువంటి పరిపాలన వాళ్ళు అందించేవాళ్ళు.
మరి ఆ విధంగా ముందుకు పోతూ మరి అలాంటి అంశాలతో మనం ముందుకు పోతూ ఉంటే సమాజంలో మరి ఎంతో చక్కటి భావ విన్యాసాలతో కూడుకున్నటువంటి నవ సమాజ నిర్మాణానికి పాటుపడుతూ దేశం యొక్క గొప్పతనాన్ని, దేశం యొక్క మహోన్నత్యాన్ని, దేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి సాటి చెబుతున్నటువంటి మగుటము లేని మహారాజులు ఎందరో ఈ దేశాన్ని పాలించారు. వారందరి యొక్క కీర్తి, వారందరి యొక్క పరాక్రమం ఈ దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. అనేకమైనటువంటి విదేశీయులు మన దేశం మీద అటాక్ చేసినప్పుడు వారిని ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి ధీర వనితలు, మహామహారాజులు ఎందరో ఉన్నారు. అందుకనే అలాంటి పవిత్రమైనటువంటి ఈ భూమిని మనం భక్తి భావంతో, జీవభావంతో మనం వాటిని ప్రార్థించాలి అని కవి చెప్పాడు. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు ఈ క్లాసులో మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాం. 4 అయిపోయినాయి, 4 చరణాలు అయిపోయినాయి. మరి మిగతా చరణాల గురించి మనం తర్వాత క్లాసులో వాడుకుంటాం. ఓకేనా? మరి ఈరోజు చెప్పినటువంటి యొక్క భాగాన్ని చదువుకొని రండి. ఈ రెండిటి లాస్ట్ మనం చెప్పినటువంటి యొక్క 2 చరణాలకు సంబంధించినటువంటి భావాలు చదువుకొని నేర్చుకొని చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన దేశాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తుల గురించి సమాచారాన్ని సేకరించి రాసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే పిల్లలు? సో టేక్ కేర్. థ్యాంక్ యూ.